పెళ్ళైన తర్వాత కొడుకు కాపురం, కన్న తల్లికైనా పరాయి కాపురం. ఇంతకంటే ఏం చెప్పను తల్లి. అమ్మా, అత్తయ్య గారు కాస్త జావ తీసుకోండి. ఆగు. నా ఇంట్లో నీ అధికారం ఏమిటి? రాధా, ఇంత గంజి కాసి పోయడానికి ఇంట్లో వంట మనిషి లేదు. అంతగా ఆవిడ చేతి జావే తాగదలుచుకుంటే ఆవిడింటికే వెళ్ళొచ్చునా? ఇంతలో ఏం తప్పొచ్చింది రాధా? తప్ప? నా ఇంట్లో ఉండేవాళ్ళు పరాయి వాళ్ళ ఇంట్లో గంజి తాగవలసిన అవసరం ఏముంది? కోడలు గంజైనా పొయ్యలేదంటానికేగా. చాలు రాధా, నాదే తప్పు. ఏదో ఇరుగు పొరుగు వాళ్ళమన్న చదువుతూ ఇలా సాహసించాను. నా వల్ల ఎందుకమ్మా మీకు మనస్తాపం? వస్తా. ఆహా, ఎంత ఉదార గుణం! సుగుణ, నువ్వు బాధపడకు తల్లి. ఈ తప్పంతా నాది. చెల్లి, ఈ మాట అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నువ్వు చేసే పనులకు మరిది గారు కోపగించుకోరు. అది కళలోని వార్త. వారు నిన్నంతగా ప్రేమిస్తున్నారు కదా, మరి నువ్వు? ప్రేమను కొలిచే యంత్రమే లేదు గాని ఉంటే వారిని ఎంతగా ప్రేమిస్తున్నానో చూపించేదాన్ని. అత్త మామలను సేవించడం, ఆడపడుచులను ఆదరించడం భార్య భర్తకు చూపే ప్రేమలో ఒక భాగమని నువ్వు తెలుసుకున్నప్పుడే బాగుపడతావు రాధా. అయిందా నీ చెందేక? ఆడదానికి భర్త అనురాగం ఒక వజ్ర కవచం. అది పోగొట్టుకున్న తర్వాత మరణమే మేలు. నా మంచి చెడ్డలు నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను రాధా. నువ్వు నన్ను అవమానించావన్న బాధతో కాదు, నీ అజ్ఞానానికి విచారిస్తూ వెళ్తున్నాను. రాధా, మరది గారు కరకాలం నిన్ను ప్రేమతో లాలించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వెళ్తున్నాను. ఇంటి ఖర్చుకు డబ్బు కావాలండి. అప్పుడే 300 అయిపోయాయా? అంటే నేను అబద్ధం ఆడుతున్నానన్నా దాచుకున్నానన్నా? అంత నమ్మకం లేకపోతే చెప్పేయండి. నమ్మకం లేక కాదు రాధ, కానీ కాకపోతే మా పుట్టింటికి పంపించేస్తున్నా అనుకున్నారా? చేతి ఖర్చులు కూడా కాని లేకుండా అవస్థపడుతున్నాను. ఎక్కడ డబ్బు మీ అమ్మగారి మందులకే చాలడం లేదు. రాధ, అమ్మ విషయంలో అలా మాట్లాడడం ధర్మం కాదు. నా ధర్మాధర్మాలు మీరేమీ నిర్ణయించక్కర్లేదులేండి. నా ధర్మమైనా ఒకటి ఉందిగా. ఆవిడ నా కన్నతల్లి, అష్ట కష్టాలు పడి నన్ను పెంచింది. తన కడుపు మార్చుకొని నన్ను చదివించి పెద్దవాణ్ణి చేసింది. నా కోసం పుట్టెడు అప్పులు చేసింది. అవి ఎలాగూ తీర్చలేదు సరికదా? కనీసం ఆవిడ గుక్కడి మందైనా పోయవలసిన బాధ్యత లేదు. అనండి అనండి, విశ్వాసం లేని కుక్క అన్నారు వాళ్ళు. ఇక మీరేమంటారో అదే అనండి. రాధ, ఎంత కావాలని ప్రాకులాడినా నేను పరాయిదాన్నేగా. కన్న తండ్రిని కూడా కాదని నా సర్వస్వం వదులుకొని మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు ఈ శాస్తి కావాల్సింది లేండి. ఊరుకురా. ఊరుకొని ఉరి పెట్టుకోమన్నారా? చివరికి నాకు అదే ప్రాప్తి లేండి. అంతా నా కర్మ. కమలా, కమలా, ఏమన్నాయా? నీ పుట్టినరోజుకి నెక్లెస్ కొనిస్తాను చెప్పానుగా, ఇదిగో. ఎంత బాగుందో. అమ్మా అమ్మా, ఏమిటి రాధ వెతుకుతున్నావు? నా ఉంగరం కనిపించలేదండి. ఉంగరమా? పరధ్యానంగా ఎక్కడ పెట్టావు? అవును, నాకు మతిపోతూనే ఉందిలేండి. అందుకనే పడగదిలో పెట్టిన వస్తువు కోసం హాల్లో వెతుకుతున్నాను. పడగదిలో పోతే హాల్లో ఎక్కడ దొరుకుతుంది? తీసిన వాళ్ళు ఇవ్వకపోతే ఎక్కడా దొరకదు. రాధ, ఏమిటా మాటలు? ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడట. అంటే ఎవరమ్మా? వంట మనిషి పడగదిలోకి రానే రాదు. ఇక అమ్మా నేను. అదేగా నీ ఉద్దేశం? కమలా, ఇప్పటికే చాలా బిరుదులు పుచ్చుకున్నాం. ఈ దొంగతనంతో ఆ లిస్టు పూర్తయిపోయింది. కమలా, నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటా ఉంది. రాధ, నీకేమైనా మతిపోయిందా? పసిదాంతో అర్థం లేకుండా ఏమిటా వాగుడు? పసిదా? తేనె పూసిన కత్తి. ఎక్కడే పోతాయి బుద్ధులు? ముందు మీరిద్దరూ లోపలికి వెళ్తారా లేదా? ముందు మీ చెల్లి నోరు మీ చేతులు పంపించండి. చూసావన్నయ్య పోగరు? కమల, వదిన అలా అనకూడదమ్మా. ఆవిడ మాత్రం నోటికి వచ్చినట్టు వాగచ్చే. కమలా, ఇంత నీచంగా మాట్లాడితే పైవాడు కూడా పడవే. కూటికి గతిలేక వాడి కొంపల పడున్నావనేగా. వింటున్నారా మాటలు? పిట్ట కొంచెం కూతగనం. మొగుడు సంపాదిస్తున్నాడనేగా ఈ అహంకారం. అవును, ఇక్కడ మాకేముంది? ప్రేమ, గౌరవమా? కమలా, నోర్మై. కమలా,
ఇంకా ఎంతకాలం ఓర్చుకోమన్నావమ్మా? ఇంతకంటే ఏ పరాయి పంచని పరిపాటలు చేసుకున్నా పరువుగా బతకచ్చు. ఏమన్నా? నేను చచ్చిన తర్వాత అందరూ ఆపరేచ్చేద్దరు కదా. అంత మాటలకు నాయన. బ్రతికి 4 రోజులు నన్ను కాస్త పరుగుగా బ్రతకనివ్వండి. తాత, నేను బ్యాంక్ పని మీద పురుగులు పెడుతున్నాను. నేను వచ్చేలోగా ఈ ఇల్లు నడిబజార్లో పడకుండా నెమ్మదిగా ఉండకపోతే నేను ఇంట్లో అడిగే పెట్టను. జాగ్రత్త. ఈ ఇంట్లో చీవులు ఎత్తుగల వాళ్ళు ఎవరు ఉండలేరు. అన్నయ్య సంపాదిస్తుంటే ఆడిస్తూ అమ్మా కూతురు ఇద్దరు హాయిగా ఉండండి. నేను వెళ్ళిపోతున్నాను. వద్దులే, మేమే వెళ్ళిపోతాం. పోయే కర్మ మీకేం పట్టింది? తల్లి లేని దాన్ని, తండ్రిని ఎదిరించి వచ్చిన దాన్ని నేను పోవాలి. మీకే అందరూ ఉన్నారు బలగం. చాలు రాధ, కలకాలం కాపురం చేయవలసిన దాన్ని నువ్వు. రేపో మాపో పోయేదాన్ని నేను. ఒక అయ్యింటికి పోవలసింది అది. పోయేవాళ్ళం, పోవలసిన వాళ్ళం మేము. తల్లి, ఎక్కడున్నా మేము కోరేది మీ సుఖం. మేము వెళ్ళొస్తాము. అమ్మా, 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 వద్దమ్మా, వద్దమ్మా. ఏం పర్వాలేదు. ఈ మందులు ఇంజక్షన్ తెప్పించండి. నేను మధ్యాహ్నం వస్తాను. డాక్టర్, ఏమిటి పరిస్థితి? చాలా ప్రమాదమైన గాయం. ఆయుం పుట్టున తగిలింది. గాయం మానే వరకు చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఆమెకు విశ్రాంతి చాలా అవసరం. చేయటవన్నీ చండాపలు. నువ్వు స్పీడ్గా కారు ఎందుకు తోలాలి అంటావు? వాళ్ళంత స్పీడ్ గా రావాలి అంటారు. పోనీ బ్రేక్ అయినా ఏడవలేకపోయావా అంటారు. గట్టిగా ఏడ్చాను అంటారు. బ్రేక్ పడతారా? మన అసలే ధారతి గారు రిపేర్ అయినా 4 పిక్కున 9 పైసలు కూడా. ఒరే, అది నా మీదకే తోసేస్తున్నావుట్రా. కర్మరా కర్మ. కరకట్టు. ఇందులో బుల్లబాయ్ గారు ఎంత మాత్రం తప్పులేదు. మధ్య ఏడిపోతుంటో అందరూ దొరికారు పుణ్యాలు. అంత కారు పుణ్యాలండి. నోరు ముసుగులు ఎవరు ఊరుకోపోరు. నెల నోటీసు 3 మాసాలు జీతం. కర్మరా కర్మ. కరకట్టు. ఒరే కాసులు, వీళ్ళని వెంటనే తరేలి. రెండుతో పుట్టాలు, పైగా పండ్లు పాలు. డాక్టర్ చూస్తే చాలా ప్రమాదం అంటున్నాడు. కర్మదాలకి ఇక్కడే పుట్టుకోమంటే అదో ఖర్చు. ఖర్చు ఎలాగా తప్పదు నాన్న. వాళ్ళు కానీ బయటికెళ్ళి కాగితం ముక్క తగిలిపించారంటే జుల్మానా కింద 10,000 కాకాలి. 10 నయా పైసలు కూడా ఇవ్వరు. అన్నా, ఇవ్వకపోతే మనం ఇద్దరం ఇక్కడుండం, జైల్లో ఉంటాం. అంత జుల్మానా వేస్తారా? నీ పేరు తెలిస్తా నాన్న, ఇంకా ఎక్కువ వేస్తారు. నా పేరు ఎలా తెలుస్తుంది? నీ పేరునగా ఉంది కారు. అవును రోయ్. అరే, అయితే వాళ్ళని ఇక్కడే ఉండి పళ్ళు పాలతోనే పోతుంది. నాన్న, ఇదంతా కర్మరా, ఇంకా ఎక్కువ వేస్తారు. నా పేరు ఎలా తెలుస్తుంది? నీ పేరునగా ఉంది కారు. అవును రోయ్. అరే, అయితే వాళ్ళని ఇక్కడే ఉండి పళ్ళు పాలతోనే పోతుంది. నాన్న, ఇదంతా కర్మరా, కర్మ. వచ్చారా? అంత పని జరిగిందా? అమ్మా రాధా, 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 అమ్మా. అమ్మా, ఏ మొహమ్మడు మమ్మల్ని అడుగుతున్నావు? మీ అమ్మ ఏమైందో వెళ్ళగొట్టిన నీ పెళ్ళనడు. రాధ వెళ్ళగొట్టింది? అబ్బే లేదు, అబంధాలు వేసి అవమానించింది, మనసు మెరిగినట్టు మాట్లాడింది అంతే. మర్యాదస్తులకు ఆ మాట చాలదా అన్నయ్య? పోనీ అమ్మేమైనా చెప్పి వెళ్ళిందా?
సిగ్గుమాలి వాళ్ళు చెప్పి కూడా వెళ్ళరు. పౌరుషవంతులు చెప్పకుండానే వెళ్ళిపోతారు. ఈ రోజు వస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను, కానీ ఇంత త్వరలో వస్తుందనుకోలేదు.